ఈ మధ్య చాలా స్కామ్స్ జరుగుతున్నాయి కదా, వాటిలో ఒక స్కామ్ని తీసుకొని జనాలను ఎలా నమ్మిస్తానో చూడండి. వీడియో అయితే చాలా కామెడీగా ఉంటుంది, చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బ్యాంక్ పేరు పోయం మోసం. ఏం పేరు? అందులో లక్ష పెట్టాను నేను. లక్ష పెడితే నాకు రోజుకి 400 వస్తాయి. అదే 2 లక్షలు పెట్టావనుకో 800 పడుతుంది. 3 నెలల వరకు ఆ లక్ష అందులో ఉంచావనుకో అప్పుడు ఎంత అవుతుందంటే నీకు 1 లక్ష పెడితే 1 లక్ష వచ్చేది 3 నెలలకి. ఆ తర్వాత వచ్చింది మళ్ళీ పెట్టావనుకో ఈ 2 లక్షలకి మన 4 లక్షలు వచ్చేది. లక్ష ఉంచే కొద్దీ లక్షకు లక్ష పెరుగుతూనే ఉంటుంది. నీకు నమ్మకం లేకపోయింది అనుకో 1 లక్ష పెట్టు. 1 లక్ష పెట్టిన తర్వాత చూడు 3 నెలల వరకు. ఈ 3 నెలల్లో నీ డబ్బులు నీకు వచ్చాయి అనుకో మళ్ళీ 1 లక్ష పెడతావు. లక్ష కాదు కానీ మాది ఒక 30-40 మంది మేము గ్రూప్. 30-40 మంది ఆగు. ఈ కుర్రోడు మా ఇంద్ర ఉన్నోడే. మళ్ళీ ఇంకొకడు ఉన్నాడు మాకు RMPలో ఒక 5 ఉన్నారు మా గ్రూప్. అది మేము చుట్టూ చెయ్యాలి మంచిదేలే. ఇది వాళ్ళు ఎవరు జాయిన్ వెనకాల వీళ్ళందరూ 3 నెలలకు నీ లక్ష నీకు వచ్చేద్ది. మళ్ళీ సపరేట్ గా అది ఉండిపోతుంది, ఓన్లీ దొడ్డియే. లక్ష పెట్టావనుకో రోజుకి 400 పడుతూనే ఉంటుంది. నువ్వేం పని చేయకుండా నువ్వు తినడం పడుకోవడమే. ఎందుకంటే క్యాష్ కనిపించేది ఫోన్ పేలో. వీరి వాళ్ళు ఎండిపోతాయి. ఎన్ని రోజుల వరకు లక్ష అలాగా ఉంచుతావో అన్ని రోజులు ఆ లక్షలాగా నీకు లక్షకు లక్ష వస్తూనే ఉంటుంది. మా వాడు ఒకటి కారు కొన్నాడు, నడుగు చూసావా? పెద్ద కారు అది. మరి కడతావా? అప్పని కట్టాడు. ఇదో నెల రోజులు అవుతుంది. ఎంత పడింది రాబన్నా? అదే నెలకి 12,000. వ్యాపారాలు చేశాడు, ఎక్కడ మిగలలే. బాగుంది. ఉండే మనోడు పేరు రాసుకుంది గణేష్. పేరు రాసి గణేష్ అదే శివాజీ గణేష్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? నువ్వు 1 లక్ష పెట్టావు అనుకో 400. అదే 2 లక్షలు పెట్టావు అనుకో అలాగే నువ్వు 10 లక్షలు పెడితే క్యాలిక్యులేటర్లో బ్యాటరీలు అయిపోతాయి. అంత లెక్క వెళ్ళిపోతుంది అనమాట. నీకు ఒకవేళ నమ్మకం లేకపోయిందో అనుకో 1 లక్ష పెట్టు. నువ్వు రోజు డబ్బులు పడుతున్నాయా లేదని చెక్ చేసుకో. నీ అకౌంట్లోనే పడిపోతాయి డైరెక్ట్గా. నీకు నమ్మకం కుదిరిన తర్వాత నీ ఇష్టం ఎంత పెడితే అంత పెట్టవచ్చు. మ్యాచ్ జాయిన్ అయితే నేను కడతాను, నాకు లేదు. మరి మ్యాచ్ జాయిన్ అయితే మ్యాచ్ కింద చదువుతావు కదా. మ్యాచ్ వరకు నేను కడతాను 1 లక్ష రూపాయలు. గురువా నీ దగ్గర ఉంది కీ పాయింట్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బాబు నేను ఏది జాయిన్ అవనా? నువ్వు అలా కాదు ఎందుకు నేను జాయిన్ అవనా? లక్ష వస్తుందని జాయిన్ అవనా? ఇది అలాంటిది కాదు. ఈయన పేరే పోయమ్మ. అలాంటిది ఏంటంటే ఇదో ఇలాంటివన్నీ నువ్వు షాపు అలా అక్కడ పెద్ద షాప్ అలాంటి షాప్ పెట్టేస్తావు. తెలిసిందే అవన్నీ మేము జాయిన్ అవ్వాలి. డబ్బులు వచ్చినా ఉండవు. కాదు గురవా, ఎన్ని రోజులు ఈ పేదరికంలో ఉంటాం చెప్పు? ఈ పేదరికంలో ఉండడం మనకు అవసరమా? నాకు డబ్బులు వచ్చి తీసుకున్నావు. డబ్బులు నేను ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఒక ఐడియా చేయమంటా. నేను ఒక ఐడి కూడా చెయ్యకు గురువా, నేను చూసుకుంటానా? జాయిన్ అవ్వనా? నువ్వెవరో బాబు నేను జాయిన్ అవ్వ నిజంగానా? వద్దురా అయ్యా, నీకు దండం పెడతా. అదే మనం ఏంటంటే ఫస్ట్ లోనే కష్టపడదా, తర్వాత ఎందుకు అవ్వదు? మనకు అవ్వదు. ఎందుకు మాటలు అవదంటావా? అవ్వదు. చూడు నీ టాలెంట్ నువ్వు నమ్ముకో. నాకైతే టాలెంట్ లేదు. లేదా ఒకటి కరెక్ట్. ఎంత చెప్పినా కరెక్ట్. మా సార్ తీసుకుని రావాలా? మీ సార్ దేవుడు వచ్చినా కరెక్ట్. ఎందుకు ఆడి కవర్ మీద వస్తాడా? వా ఏం ఆశకిలాడా ఇస్తున్నావా? గ్యాస్ అన్లిమిటెడ్, ఫోన్ పేలు కూడా పట్టవు. ఒక మెడికల్ షాప్ ఉంటుంది కుర్రాడు పెంట మంచి 20 మంచి మా గ్రూప్ పట్టుకున్నాను. మొత్తం ఆడ 300 మంది ఆడ సేలు ఉన్నాయి కుర్రాడు మా ఊరి. నువ్వు ఎంత ముందు జాయిన్ అయితే అంత మంచిది అనమాట. నిజం నీకు చెప్పింది నాకు అర్థమైంది. నేననేది ఏంటంటే ఇప్పుడు నాకన్నా ముందు కట్టాడు అనుకో, ఆడ ముందు కమిషన్ వెళ్ళి మరి వెళ్ళి అంటే ఇప్పుడు నువ్వు ముందు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఉండాలా ఎక్కలేదు. మరి అప్పనిలాగా ఓడియడమే. అప్పని అలానే రోడ్ కట్టిలేదా? ఇప్పుడు 12,000 అడిగి ఇచ్చిలేదా? ఫోన్ చేసి చెప్తాను, నీ పలానా వాళ్ళు కలమైన వాళ్ళు ఇంకలేదు. ఆడ మా బెస్ట్ ఫ్రెండ్లే కలిస్తే ఆడకు ఒక ఆలోచన ఇదో నువ్వెంత కట్టాలనుకుంటున్నావా? 1 లక్ష ప్రెజెంటా? ఇదే బాగుంది. మరి నువ్వెన్నట్టు 400 అంతే మాట.
ఇప్పుడు ఏంటి నువ్వు ఒకవేళ నీకు 5 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చి ఆడ ఎవడో ఎవడో తెలియదు. తెలియదు నీకు ఇది రోజు పడుతూనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ నేను వెళ్తాను, ఈ సెల్ బాగోలేదు, ఇప్పుడు మనకు తెలిసిన వాటిని వచ్చాను, ఇది బాగైపోయినా నేను ట్రాన్స్ఫర్ వెళ్తాను. అదే మన బ్యాంక్ పేరు పోయాం మోసం, కావాలంటే వాళ్ళు చెప్పమ్మా. బ్యాంక్ పేరు ఏం పేరు? పోయాం మోసం. ఓనర్ దగ్గర ఎలాగైనా నీకు నెలకు 5,000 వస్తుంది కదా. ఈ 5,000 అంటే ఒకేసారి లక్ష ఇచ్చి మనం అనుకో, ఆ లక్ష పెట్టావు అనుకో, ఇక్కడ నీకు రోజుకి 400 అంటే 12,000. నెక్స్ట్ ఏంటంటే ఆ 5,000 మొత్తం ఎంత అవుతుంది? 17,000 అవుతుంది. మీ వానకి ఈజీగా తీర్చేస్తావు కదా. మీ వానకి అప్పు చేసి కట్టింది. ఒకవేళ నీ డబ్బులు నేనైనా కట్టిగలను, నీ డబ్బులు నేను కట్టాను అనుకో, నేను ఒక్కనే డబ్బులు నేను అయితే. అదే నీ డబ్బులు నువ్వే కట్టుకున్నావు అనుకో, నువ్వు కూడా డబ్బు ఉందని రావాలి కదా. కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. నువ్వు అప్పు చేస్తావు లేకపోతే ఏం చేస్తావో తెలీదు. నీ డబ్బులు నువ్వు కట్టుకుంటే అవసరం తిరిగేలోగా 1 లక్ష పట్టుకుంటే 10 లక్షలు అయిపోతాయి. నచ్చింది కదా? సరే అయితే ఎప్పుడు కడతావా? ఇప్పుడు కట్టేసినా పర్లేదు. ఎంత కడతావు? 50,000 కట్టావనుకో, రోజుకి అంత 200 వస్తుంది. 5 లక్షల రూపాయలు కడితే 400 వస్తుంది. అందరూ మినిమం 1,00,000 కట్టావనుకో, నీకేంటంటే శాలరీ లాగా బాగుంటుంది. దీని అందరిలోనూ ఒకవేళ నువ్వు ఫస్ట్ కట్టావనుకో నీ పేరు వేసేస్తారు. ఆయన అవుతావు కదా. బ్యాంక్ పేరు ఏం పేరు? పోయాం మోసం. ఇదంతా ఒక ప్రాంక్. ఇలా ఎన్నో కంపెనీ వారు వచ్చి మనకు చాలా చెప్తూ ఉంటారు. ఎవరు కూడా ఇలా ఎన్ని చెప్పినా సరే కష్టపడకంటే ఊరికనే డబ్బులు ఎవరికి రావు. ఎన్ని చెప్పినా మీరు నమ్మకండి. ఒకవేళ ఊరికే వచ్చిన డబ్బులు అసలు నిలవవు. ఇది గమనించండి ఎప్పుడైనా సరే. బంపర్ బండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.